విత్ యూ శరత్జీ పబ్లిక్ ఇష్యూస్ మీద. సుంకర మౌనిక్ గారు జాయిన్ అయ్యారు చర్చలో. మౌనిక్ గారు, ఏంటి మీ స్టాండ్ ఏంటి ఈ వ్యవహారంలో? నమస్తే. మనము నక్సలైట్స్ అనే ఉద్యమం వల్ల చూస్తే దానిలో సోషల్ కాజ్ కి యాంటీ నేషనల్స్ గా తయారవుతున్నారు. సోషల్ కాజెస్ లో సోషల్ గా ఏమన్నా డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే సమాజంలో మన పట్ల ఏదన్నా జరిగినప్పుడు అది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి నుంచి జరిగిన ప్రాబ్లం ని మొత్తం దేశానికి ఆపాదించి యాంటీ నేషనలిస్టులుగా తయారవుతున్నారు. మనము బార్డర్ లో చనిపోయిన సైనికుల కంటే కూడా కూంబింగ్ లో నక్సలైట్లతో చనిపోతున్న సైనికులు ఎక్కువ ఉన్నారు. దీనికి కారణం ఏంటిది అంటే వీళ్ళకున్న మానసిక పరిపక్వత లేకపోవడం నక్సలైట్లకు. రెండో విషయం, వీళ్ళు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో నక్సలైట్స్ ఆ ఏరియాలో కరెంట్ ఉండదు ఊర్లలో. ఆ ఊర్లలో జాతీయ జెండా ఎగరేస్తే అది పెద్ద క్రైమ్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు దేశ ద్రోహులుగా ఉండడం కాకుండా ప్రజల్ని కూడా దేశానికి వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే అర్బన్ నక్సల్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. ఈ నక్సలైట్లు ఎవరైనా అయితే కొందరు జనజీవన స్రవంతిలోకి వస్తారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర రిక్రూట్మెంట్లు తగ్గినప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చేసి మోస్ట్లీ కాలేజ్లను అటాక్ చేసి యూత్ ని వాళ్ళ బ్రెయిన్స్ ని కరప్ట్ చేస్తారు. ఒక లెక్చరర్ గా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని దేశానికి పౌరులుగా ఉపయోగపడేలాగా తయారు చేయాల్సింది పోయి పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేస్తూ నక్సలిజం లోకి రిక్రూట్ చేస్తారు. ఆ అమాయక పిల్లలు రిక్రూట్ అయిన తర్వాత ఆ ఆవేశంలో ఆ వయసులో అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ అర్బన్ నక్సలైట్ల కంటే కూడా డేంజర్. ఈ నక్సలైట్స్ కి ఎప్పుడైనా సపోర్ట్ చేసే అర్బన్ నక్సల్స్ ఉంటారు, మనం మామూలుగా సమాజంలో చూసిన వాళ్ళను, వాళ్ళ మీద దేశద్రోహం కింద సెడిషన్ కేసులు వేయాలి. ఎందుకంటే అర్బన్ నక్సల్స్ కాల్చిపారేయాలి. అర్బన్ నక్సల్ అని పేరు పెట్టాలా, ట్యాగ్ అటాచ్ చేసేసి స్టేన్ స్వామి లాగా తర్వాత ఇతరుల లాగా ఏ రకమైనటువంటి న్యాయ సమీక్ష లేకుండా భారతదేశంలోని రాజ్యాంగాన్ని తీసుకుపోయి అతపాతాళంలో తొక్కి పెట్టాలా. ఎక్కడ సార్ ఉదాహరణలు ఎక్కువ లేవు శరత్జీ, అట్లా అనకండి. మౌనిక్ శంకర్ గారు, అంటే మీరు అర్బన్ నక్సల్స్ మీద ఒక్క నిమిషం, మౌనిక్ శంకర్ గారు మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్ చెప్పాడు. అర్బన్ నక్సల్స్ మీద దేశద్రోహ కేసు పెట్టాలి. నేను ఇందాక చెప్పినట్టు నక్సలిజం లో రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు లెట్ మీ మొత్తం రీఫ్రెష్ చేస్తా వినండి. నక్సలిజం లోపల రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు అంటే వీళ్ళ విద్రోహ విప్లవం అంటారు, దీన్ని విద్రోహ విప్లవం అని అనాలి. దేనికి విద్రోహం? దేశానికి, దేశ వ్యతిరేకంగా. అయితే వీళ్ళు చేసే దీనిలో రిక్రూట్మెంట్, వీళ్ళ ఐడియాలజీలో రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు వీళ్ళే జనజీవన స్రవంతిలో కలిసి ఒక కాలేజీలలో ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా తయారవుతారు. అయిన తర్వాత వీళ్ళు పిల్లలని వాళ్ళ మైండ్స్ ని కరప్ట్ చేసి నక్సలిజం లోకి రిక్రూట్మెంట్ చేస్తారు. రిక్రూట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళను సపోర్ట్ చేసుకుంటే ఈ లెక్చరర్లు ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అర్బన్ నక్సల్స్, వీళ్ళ అడవుల్లో ఉన్న నక్సలైట్స్ కు సపోర్ట్ చేసినప్పుడు ఈ నక్సలైట్స్ అర్బన్ నక్సల్స్ మీద సెడిషన్ కేసు వేయాలి. ఎందుకు అంటే దేశద్రోహులే నక్సలైట్స్ అంటేనే దేశద్రోహులు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కానియరు, జాతీయ జెండాను ఎగరవేయనియరు. నువ్వు జాతీయ జెండాని ఎగరనీయనిస్తలేవు అంటే, జాతీయ జెండాకి వందనం చేస్తలేవంటే నువ్వు దేశద్రోహి కాకపోతే ఇంకేమైతావు? అప్పుడు వీళ్ళ మీద సెడిషన్ కేసు వేయాలి, అడవులలో ఉన్న వాళ్ళనైతే పడేసేయాలి. ఎందుకు కాల్చి పడేసేయాలి అంటే వాళ్ళ వల్ల ఆ ఊర్లలో డెవలప్మెంట్ అయితలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, బక్సర్ అనే ఊర్లో కొన్ని అంటే 40-50 సంవత్సరాల తర్వాత వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ లేదండి. దానికి కారణం ఎవరు? నక్సలైట్స్. చర్చ జరపడము అని అంటే చర్చను ఇప్పుడు ఎందుకు మరి నక్సల్స్ కాల్చి పడేయడం సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళందరినీ కాల్చేయాలంటే ఎట్లా? వాళ్ళు ఒకవేళ మీరు వాళ్ళని కాల్చకపోతే వాళ్ళు జవాన్లను కాల్చుతారు కదా. ఇప్పుడు నేను అందుకే అదే చెప్తున్నా, బార్డర్ లో చనిపోయిన సైనికుల కంటే కూడా నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన జవాన్లు ఎక్కువ మంది. ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు అంటే ఎవరండి? మన లాంటి వాళ్ళే కదా, మనమే రిక్రూట్ అయిన వాళ్ళే ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు. మరి ఈ బార్డర్ లో చనిపోయిన సోల్జర్స్ కంటే కూడా నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన సోల్జర్స్ ఎక్కువ మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకంటే ఈ నక్సలైట్స్ అనే ఈ దేశద్రోహుల వాళ్ళను ఎదుర్కోవడం కోసం
ఈ జవాన్లు వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అక్కడ అంటే అక్కడ పాకిస్తాన్ లో ఉన్నవాడు మనకు శత్రువు అయినప్పుడు నక్సలైట్ మనకేమైతాడు? ఈ హైరార్కీ, ఈ హిపోక్రసీ నాకు అర్థం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ మన దేశ పౌరులు కదా అని అంటారు. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మన దేశ పౌరులు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? జవాన్లతో యుద్ధం చేస్తున్నారు. నువ్వు దేశ ఆర్మీతోని జవాన్లతోని యుద్ధం చేసినావు అంటే వాళ్ళు పౌరులు ఎట్లయితారు? దేశద్రోహులే అవుతారు. శరత్ గారు, భరత్ గారు నమస్కారం. ఈ చర్చలో ఐ థింక్ ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ పార్టిసిపేటింగ్. నా మేధా సంపత్తి సరిపోదు సార్. థ్యాంక్ యూ మేడం గారు. శంకర్ మౌనిక్ గారు కూడా అడ్వకేటే. అదే అందుకే మేడం గారి అభిప్రాయాలను గౌరవిస్తూ నేను నిష్క్రమిస్తున్నా సార్. థ్యాంక్ యూ. అట్లా కాదు, దిస్ ఇస్ అన్పాలటబుల్. ఇఫ్ దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ మేడం యాజ్ అన్ అడ్వకేట్, ఐ డోంట్ నో, గాడ్ ఓన్లీ హెల్ప్ us. ఇప్పుడు మరి జాతీయ జెండా ఎగరవేయడానికి వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళు దేశ ద్రోహులే కదా అని అంటున్నారు. న్యాయవాద వృత్తి అని చెప్పి భారత రాజ్యాంగం మీద మనం ఒట్లు వేసుకొని భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతానని చెప్పి అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపాలా అని అంటే, నేను అడవుల్లో ఉన్నా సార్, మీరు నన్ను రమేష్ అట విన్నాను. ఒక్క నిమిషం మౌనిక్ గారు, మీరు అన్నది ఒక్క నిమిషం. శేఖర్ గారు అడిగారు, అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్ చంపాలని అన్నారు కదా మౌనిక్ గారు, అది కాదు మీ ఎగ్జాక్ట్ మీరు చెప్పింది ఏంటి? లేదు సరే, ఇప్పుడు శరత్ గారు మొన్న 2 days బ్యాక్ మాట్లాడిన డిస్కషన్ ఒక మాట అన్నారు. చట్టం ప్రకారం, రూల్ ప్రకారం ఎవరైతే తమ రక్షణ కోసము నువ్వు ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేసినా అది చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది ఒక మాట అన్నారు. అంటే పోలీసు వాళ్ళు కనుక నిన్ను కాల్చడానికి వస్తే నక్సలైట్లు వాళ్ళను కాల్చొచ్చు, అంటే వాళ్ళు తమ రక్షణ కోసం చేయొచ్చని మొన్న శరత్ గారు 2 days బ్యాక్ ఆర్గ్యుమెంట్ లో చెప్పారు. అటువంటిప్పుడు అదే వీళ్ళ పోలీసులకు వర్తిస్తుందా అండి? మేము తస్తమన్నప్పుడు పోలీసు వాళ్ళు కనుక వాళ్ళని చంపేశారు అనుకోండి, ఇదే చట్టం వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదండి శరత్జీ. కాబట్టి అక్కడ ఏమైందంటే అక్కడ తుపాకుల పోరాటం నడుస్తుంది సార్. ఆ తుపాకుల పోరాటంలో పోలీసు వాడన్నా కావాలా, లేకుంటే మాలాంటి పార్టీ కార్యకర్తలన్నా ప్రతిపక్షం వాళ్ళు కావాలా, లేకుంటే నక్సలైట్స్ కావాలా? యుద్ధం నడుస్తుంది అక్కడ. ఆ యుద్ధంలో ఇటు అటా ఇటు అప్పర్ హ్యాండ్ అవుతుంది. దాన్ని ఏం చేస్తాం మనం? వేరే మార్గం ఏంది? ఇప్పుడు వాళ్ళే కనుక తుపాకులు వదిలితే అప్పుడు పోలీసు వాళ్ళు తుపాకి పెడితే ఇమీడియట్ గా మనలాంటి వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగి వస్తుంది. నేను కాదంటలేదు, కానీ తుపాకుల పోరాటం యుద్ధం జరుగుతున్నప్పుడు వేరే మార్గం ఏంది? వాళ్ళు వీళ్ళని చంపుతున్నారు, వీళ్ళు వాళ్ళని చంపుతున్నారు. రెండు లాజిక్ లో కరెక్ట్ అవుతాయి, చట్ట ప్రకారం రెండు కరెక్టే అవుతాయి కదా. నేను చెప్పచ్చా సమాధానం? చెప్పండి. చెప్పాలి మీరు చెప్పిందే ఇది. అదే మొన్న 3 రోజుల క్రితం మీరే అంటారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తాను. ఆత్మరక్షణ కోసము అన్నాం మీరు అన్నారు కదా, పోలీసు వాళ్ళు ఆత్మరక్షణ కోసం వాళ్ళు అపాయింట్ చేశారు, లేకుంటే వాడు చచ్చిపోతాడు, ఏం చేస్తాడు మరి? సార్ మీకు నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి. నేను ఈనాడైనా ఒకే స్టాండ్ మీద ఉంటాను, నేను మారను, స్టాండ్ మీదనే ఉంటాను. నేను అనేది ఏమంటే, ఎప్పుడైతే దేశ హోంమంత్రి 31 మార్చి లోపల నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం, నక్సలైట్ అనేవాడు కనపడు, అయితే సరెండర్ కావాలా లేదంటే సాగడానికి సిద్ధంగా ఉండాలా అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత పోలీసు బలగాళ్లలో మేము ఎంత ఫోర్స్ ఉపయోగించినా ఏం చేసినా అడవులలో ఎట్లా పట్టుకొని చంపినా బాధ్యత జవాబుదారీ లేదు అనేటువంటి ఒక జవాబుదారీతనం లేనటువంటి ఒక వన్ సైడెడ్ వైలెన్స్ జరుగుతుంది. అది మీరు గమనించట్లేదు దయచేసి. శరత్జీ ఒక విషయం ఏంటంటే, భరత్ ఒక్క నిమిషం. రాజ్యాంగం అమిత్ షాకు ఆర్డర్ ఇచ్చింది, మిస్టర్ నిన్ను అమిత్ షా నిన్ను హోమ్ మినిస్టర్ పెట్టినాము, ఈ అతివాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీది అని చెప్పి భారత రాజ్యాంగ భారత చట్టాలు అమిత్ షా చెప్పినాయి సార్. అమిత్ షా కనుక ఆ పని చేయకుంటే మేమందరం వెంబడి పెడతాం, మిస్టర్ అమిత్ షా ఎందుకు కంట్రోల్ చేస్తలేమని, మణిపూర్ లో 1 సంవత్సరం ఎందుకు చేసినామని చెప్పి మేము ఇంటర్నల్ ప్రశ్నించాం అమిత్ షా. మౌనిక గారు మేము ప్రశ్నిస్తాం, మావోయిస్టులను ఎందుకు కంట్రోల్ చేస్తాం? మౌనిక గారు ఇప్పుడు మీరు అన్నదాని గురించి శరత్ గారు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు. మౌనిక్ గారు మీరు అన్నదాని గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పాలనుకుంది అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ గాలి చేయడం అంటే, ఇక నేను లాయర్ గా మీరు అట్లా అనకూడదు కదా. భారత రాజ్యాంగం గురించి ప్రమాణం చేసిన వాళ్ళు లేదా లాయర్ గా మీరు అట్లా అనకూడదు కదా అని శరత్ గారు అంటారు. మీరు అన్నది ఏంటి ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఆయుధాలు చేపట్టిన నక్సలైట్లను మాత్రమే మౌనిక గారు అన్నారు. ఆయుధాలు చేపట్టిన నక్సలైట్లు మాత్రమే కామన్. భరత్ గారు నిమిషం, మా చర్చకి ఒక అవకాశం తెలుసో తెలియకో నోరు జారు అని ఉంటది. మళ్ళీ అమ్మ నువ్వు ఒకసారి మళ్ళీ నీ పాయింట్ క్లారిఫై చేయాలి.
సార్ నేను తెలుసో తెలియకుండా మాట్లాడడానికి నేనేం కాలేజ్ అమ్మాయిని కాదు, చిన్న పిల్లని కాదు. ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాను. నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని. ఇది నా గురించి. నెక్స్ట్ మనం ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఫలాలు అందించిందంటే అది విద్య గాని, వైద్యం గాని, బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ గాని ఏవైనా ప్రభుత్వం అందించిందంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వాటిని అందుకునే హక్కు, అధికారం రాజ్యాంగమే కల్పించింది. ఈ నక్సలైట్లు ఏం చేస్తారంటే వాళ్ళను ఆ హక్కుల నుంచి వెళ్ళి దూరం చేస్తారు. ఆ ఊర్లలో స్కూల్స్ నడవనియరు, ఆ ఊర్లలో కరెంటును రానియరు, ఆ ఊర్లలో వైద్యం ఉండదు. అంటే అక్కడ వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బుతో చావాల్సిందే, ఎందుకంటే నక్సలైట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయపడి ఆన్నే ఉండాలి. వాళ్ళకి ఏదైనా చదువుకోవాలి అనిపిస్తే చదువుకునే అర్హత ఉండదు. వాళ్ళ రిక్రూట్మెంట్ కి వీళ్ళ పిల్లల్ని అనాలి, వాళ్ళ రిక్రూట్మెంట్ కి వాళ్ళ చేతిలో పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ శవాల మీద తల్లిదండ్రులు ఏడవాలి. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఫెసిలిటీస్ ని రానియకుండా చేసిన వాళ్ళు, ఒక పౌర హక్కులకు ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ ని, వాళ్ళ ఫండమెంటల్ రైట్ ని కాలరాయాలని చూసే వాళ్ళు ఎవరైనా కూడా దేశద్రోహులే. వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే మేబీ పోలీస్ మీద వీళ్ళ దగ్గర పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ ఎందుకున్నాయో చెప్పండి. ఫస్ట్ థింగ్ ఒకటే పాయింట్ అండి, ఎన్నో చోట్లల్లో మనకు నక్సలైట్ల దగ్గర పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ వచ్చినాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ నక్సలైట్ల చేతులలోకి వచ్చినాయి అంటే పాకిస్తాన్ ఆర్మీకి వీళ్లకు తేడా ఏం లేదు. అప్పుడు వీళ్ళని కాల్చి చంపకపోతే పాకిస్తాన్ తో కదా కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు వీళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టాం కదా. నువ్వు బేసిక్ ఫెసిలిటీస్ ప్రజలకు అందనిస్తలేవు ఒక నక్సలైట్ గా. నువ్వు నక్సలైట్ గా ఉంటూ పాకిస్తాన్ నుంచి వచ్చిన గన్నులు, తుపాకులు పట్టుకొని దేశ సిఆర్పిఎఫ్ జవాన్ల మీద నువ్వు అటాక్ చేస్తున్నావు. అప్పుడు నేను చంపపోతే నిన్ను ఏం చేస్తారు? ఇదే క్వశ్చన్. నేను మళ్ళీ ఇదే క్వశ్చన్ అంతా దీనికి ఇదే ఆన్సర్ చెప్తా. మీరేదో ఆ తెలుగు మాట్లాడడానికి నేనేం చిన్నపిల్లని కాదు, కాలేజ్ అమ్మాయిని కాదు. నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. పాయింట్ దీనిలో ఒకటే స్టేట్మెంట్ భరత్ గారు ఒకటే స్టేట్మెంట్ ఏంటిదంటే ప్రతి పౌరుడికి విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం ఇవి అందిస్తున్నప్పుడు అడ్డుగా నిలబడుతున్న ఎవరినైనా తొలగించాలి. ఇప్పుడు ఈ టాపిక్ లో అడ్డుగా నిలబడుతుంది నక్సలైట్స్. మళ్ళీ తొలగించడం వీళ్ళనే కాకుండా వీళ్ళ చేతుల్లో పాకిస్తాన్ రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు దేశ శత్రు దేశం నుంచి వెళ్ళి నువ్వు రైఫిల్స్ తెచ్చుకొని దేశ ఆర్మీ మీద అటాక్ చేస్తున్న నిన్ను, దేశద్రోహులని నిన్ను కాల్చి చంపకపోతే విగ్రహాలు కట్టించి దండాలు పెట్టమంటారా? ఏమనుకుంటున్నాను అసలు? ఈ అర్బన్ నక్సలైట్స్ మెయిన్ డేంజర్ అండి. ఈ అర్బన్ నక్సలైట్స్ వల్ల వీళ్ళు చీడ పురుగుల్లాగా, ఆ నక్సలైట్లు అడవుల్లో ఉంటారు, వాళ్ళని కాల్చుతే అక్కడికక్కడికే అయిపోతుంది. కానీ ఈ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా కాలేజీలలో ఉంటారు చూసినా, వీళ్ళు చీడ పురుగులు, సమాజాన్ని లోపల నుంచి వెళ్ళి డొల్ల చేయడానికి ఇస్తారు. వీళ్ళని ఎదుర్కోవాలి అంటే మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, క్లారిటీతో ఉండాలి. ఇది నా స్టాండ్. శరత్ గారు, ఇప్పుడు ఒక విషయము అంటే మనలో మాట, ఐఎమ్ నాట్ జాయినింగ్ ఎనీ మ్యాచ్ విత్ హర్, బట్ క్వశ్చన్ ఏమంటే మన దేశ పౌరుల దగ్గరికి విదేశీ ఆయుధాలు వస్తున్నాయంటే అది ఎవరి ఫెయిల్యూర్ సార్? Whose failure is it? What is that we are talking about? ఇవాళ విదేశీ ఆయుధాలు, విదేశీ డబ్బులు ఇవన్నీ రాకూడదనే కదా నీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏంది, నీ ఆర్మీ ఏంటిది, మనం ఏంటిది. ఇవాళ మనము గుస్బైటీలను ఆపుతున్నామని కదా చాలా గొప్పగా బీహార్ లో మాట్లాడి ఓట్లు సంపాదించుకొని ఘనమైన విజయం సాధించుకున్నారు కదా. అసలు యాక్చువల్లీ గత ప్రభుత్వాల అధీనంలో అస్సాం నుంచి, తర్వాత ఇతర బార్డర్ల నుంచి రకరకాల బంగ్లాదేశీలు, ఇతర దేశస్తులు వచ్చినారని చెప్పినారు కదా అమిత్ షా, తర్వాత ప్రధానమంత్రి. ఇప్పుడు అసలు మనము బార్డర్లను పూర్తిగా క్లోజ్ చేసినామని దే ఆర్ టేకింగ్ ప్రైడ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ పుల్వామా, ఇన్ స్పైట్ ఆఫ్ రీసెంట్ పెహల్గామ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఒకటండి, అర్బన్ నక్సల్స్ అని అంటే ఏంటిది? మీ భావజాలంతో అగ్రి కాని వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అనా? Is it so? What do you want to convey that by that way? That means if anybody advocates for the right to life as a fundamental right, ఒక వ్యక్తిని అనవసరంగా చంపకూడదు, ఏ న్యాయ ప్రక్రియకు అందుబాటులో లేకుండా, ఏ న్యాయ ప్రక్రియకు గురి చేయకుండా వ్యక్తుల్ని చంపడము అరాచకము, అది దాన్ని పాలన అనరు, అది అరాచకత్వం అంటారు అని రాజ్యాంగాల్లో రాయబడ్డది, చెప్పబడ్డది. దిస్ ఇస్ వాట్ వీ హావ్ బీన్ టాట్ ఇన్ లా కాలేజెస్. Most sacred right under the constitution is right to life. How can you annihilate?
just because they don't agree with you, is it? They are doing something on earth. What is the greatest development that has been done during the last 14 years in the tribal areas? ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది ట్రైబల్ ఏరియాస్ లో? ఇవాళ కూడా నిన్నగాక మొన్న మనం చూసాం కదా, ఒక ట్రైబల్ అతని వాళ్ళ పిల్లోడు చచ్చిపోతే వాడి దగ్గర డబ్బు లేకుంటే అడుక్కొని వాడు శ్మశాన వాటికకు పోయే పరిస్థితి. ఇప్పటికి కూడా చచ్చిన అంటే ఆరోగ్యంగా లేని ట్రైబల్ ప్రాంతాలలో కూడా ప్రజలు ఇట్లా కావడికి కట్టుకొని తీసుకొని పోతున్నారు. గర్భిణీ స్త్రీలకు చికిత్సలు లేవు. ఏం చేసినారు? ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినారు ట్రైబల్ ఏరియాస్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద, ఓవరాల్ డెవలప్మెంట్ మీద? వాళ్ళు చాలా ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎన్నో ప్రాంతాలలో ఉన్నాయి. ఎక్కడో ఒక చోట 4 వందే భారత్ ట్రైన్లు ఒక అదో ఇదో చేసేసి, ఎయిర్పోర్ట్లు కట్టి, రైల్వే స్టేషన్లను మోడరైజ్ చేసేసి వీ హ్యావ్ అకంప్లిష్డ్ ఆల్ ది ప్రోగ్రెస్ అని అంటే ఇట్స్ ఆల్ హంబగ్. నోబడీ ఈస్ రెడీ టు ప్రిపేర్ దట్ హియర్ సచ్ ఎ లూజ్ టాక్. I tell you honestly, the government has failed to take these people into confidence. మీరు ఎందుకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయినారు? మీరు ఏ ఆశయాల కోసం అయితే కొట్లాడుతున్నారో ఆ ఆశయాలను మేము సాధించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇగో ట్రైబల్ ఏరియాస్ డెవలప్మెంట్ కి ఇంత డబ్బులు కేటాయిస్తున్నాము, ఈ రకంగా ట్రైబల్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని వెన్ డిడ్ యూ హోల్డ్ ఎనీ డిస్కషన్, డిబేట్ ఆర్ ఎనీ అష్యూరెన్స్ దట్ ఈస్ గివెన్ టు ద పీపుల్? నథింగ్. ఎంతసేపు మనము విశ్వగురువు అయిపోతున్నాం, మనం అది అయిపోతున్నాం. ఎవ్రీ 15th August స్పీచ్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మే బి అబ్జర్వ్డ్ విత్ ఇంటిగ్రిటీ, విత్ ది మీనింగ్. ఏం మాట్లాడుతున్నారండి? ఎంత సెల్ఫ్ పోస్టింగ్ తప్ప అసలు ఆన్ గ్రౌండ్ వాట్ ఈస్ దట్ గ్రేటెస్ట్ అకాంప్లిష్ దట్ యు హావ్ డన్? వాట్ ఈస్ ది పావర్టీ రేట్ దట్ హెస్ బీన్ ఎలివేటెడ్? ఇవాళ మేము కొన్ని బియ్యం పంచుతున్నాము, తిండి దినుసులు ఇస్తున్నామనే కదా ఆ చిన్న చిన్న వాటిని చూపెట్టి ఓట్లు దండుకోవడం తప్ప ఏం గ్రేట్ చేసినారు? చెప్పండి ఒక మాట. అసలు అట్లాంటి విషయాల మీద ఇఫ్ దేర్ ఇస్ అ డిబేట్ ఆన్ డెవలప్మెంట్, ప్రాబబ్లీ దీస్ పీపుల్ స్టాండ్ నోవేర్ ఎక్సెప్ట్ స్ప్రెడ్డింగ్ ఒక కమ్యూనల్ ఫీలింగ్స్. రామ మందిరం కట్టినాం, కృష్ణా మందిరం తెచ్చుకుంటాం, తర్వాత అక్కడ అది చేసినాం, ఇక్కడ ఇది చేసినాం. ఇదే కదా మొన్న ఇప్పుడు 100,000 మంది చచ్చిపోయినారు కుంభమేళాలో. ఎవరు జవాబుదారీ? హూ హెజ్ ఆన్సర్డ్? ఆ చావులకు ఈ చావులకు తేడా ఏముంది చెప్పండి? వేలాది మంది చచ్చిపోయినారు, వాళ్ళ అడ్రస్లు లేవు, వాళ్ళ పత్తా లేదు, అతా లేదు. ఎవడైనా అడిగిన వాడు ఉన్నాడా? ఈ దేశంలో ప్రతిపక్షం చెత్త ప్రతిపక్షం ఉండడం వల్ల, దుర్మార్గ ప్రతిపక్షం ఉండడం వల్ల, ఏ రకమైన ప్రశ్నలు వేయలేకపోవడం వల్ల, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆస్తుల రక్షణ, వాళ్ళ బాధ్యత మీద వాళ్ళు నాశనం అవడం వల్ల దేశ ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఇవాళ ప్రజల గురించి ఎవడు మాట్లాడినా వాడిని అర్బన్ నక్సలైట్స్ అని ఒక కొత్త బ్రాండ్ నేమ్ వేస్తా ఉన్నారు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. వీ డోంట్ అగ్రీ విత్ దట్ ఎట్ ఆల్. We are here to defend the constitution. How can you say that we are anti-nationals? How can we be subjected to sedition? మీరు అర్బన్ నక్సల్ అలాంటి భావజాలం గలవాళ్ళు. ఐ డోంట్ మీన్ శరత్ కుమార్. శరత్ కుమార్ is not an individual. శరత్ కుమార్ is capable of fighting for. మీకు మీరు అర్బన్ నక్సల్ అని ఒప్పుకున్నారా? లేదండి, మీరు అంటున్నారు. డెఫినెట్లీ ఒకవేళ మీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ లో, మీ ఎటిమాలజీలో, ఒకవేళ మీ దృష్టిలో మీరు మమ్మల్ని అంటే నక్సలైట్ల తరఫున మాట్లాడుతున్నందుకు అర్బన్ నక్సలైట్ అన్న అక్కస్తో కనుక మీరు మాట్లాడితే వీఆర్ రెడీ టు టేక్ దట్. We are ready to fight against the society. We are ready to fight against the government. Then you deserve sedition case. పెట్టమ్మా, మీ ప్రభుత్వంతో పెట్టించు. We are capable of fighting. మీరు తోటాకు చప్పులకు భయపడుతూ మేము వకాలా చేయట్లేదమ్మా, ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షం మీద, రాహుల్ గాంధీ మీద